సందీప్ రావు దగ్గరికి వెళ్దాం. సందీప్ రావు, రైతు రుణమాఫీతోనే రైతులంతా కూడా అరిగోసబడుతున్నారు. ఇప్పటికి 2 సార్లు నుంచి పంటలకి రైతు భరోసా రైతులకు ఇంతవరకు అందలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే అప్పుల పాలు అవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది అని రైతు ఎంతో సంతోషంగా పంటలు పండించుకోవడం జరిగింది. ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉంది? ఈ 2 పంటలు కూడా పెట్టుబడి లేకపోయేటప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు? రైతులకు మొత్తంగా ఈ కాంగ్రెస్ సర్కారు హయాంలో అడుగడుగున కష్టాలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూరియా బస్తాలు మొదలు రైతు రుణమాఫీ వరకు కూడా, రైతు బంధు వరకు కూడా వారంతా కూడా తీవ్రమైనటువంటి రోదన వేదన పడేటువంటి పరిస్థితి వాళ్ళ తలెత్తింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరొకటి ప్రధానమైన అంశం, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జగిత్యాల జిల్లా అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ. అనేక సార్లు కూడా అంటే గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఈ జగిత్యాల జిల్లా అనేది రాష్ట్రంలోనే వ్యవసాయ పరంగా అగ్రస్థానంలో నిలిచి మొదటి స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది. రైతులు డోకా లేనటువంటి పరిస్థితి నాడు ఉండే, కానీ ఇప్పుడు దానికి పూర్తి విభిన్నంగా గడిచిన 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు తలెత్తినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు యూరియా బస్తాలు అవసరం ఉంటే ఒక్కొక్కరికి 3 అవసరం ఉన్న చోట కేవలము 1 మాత్రమే అందించడము, మిగతా 2 బస్తాలు బయట కొనలేక ఈ రకమైనటువంటి ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు ఈ రకమైన ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పటి వరకే రోడ్డెక్కారు. ఒకసారి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా జాతీయ రహదారులు గంటల కొద్దీ దిగ్బంధించి తమ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు శాంతింపజేసి ఎంఆర్ఓ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు తాము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పినప్పటికీ అప్పుడు వారంతా దీక్ష విరమించారు. అయితే ప్రస్తుతం దాదాపు నెల గడిచింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రైతులకు ఇచ్చినటువంటి అంటే వారేం గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కారు ఏదైతే రైతులకు చేస్తామని చెప్పిందో ఆ హామీలు మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నాం తప్ప తాము కొత్తగా ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లేదనేటువంటిది రైతులు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. అలాగే 5,000 రూపాయలు గత సర్కారు ఇస్తే 7,500 రూపాయలు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. అసలు 5,000 దిక్కు లేదు, ఈ ఇస్తామన్నటువంటి 7,500 రూపాయలు కూడా లేదు. ఇది జూలై మాసంలో ఇవ్వాల్సినటువంటి ఈ రైతు బంధు ఇప్పటి వరకు రాలేదు. ఇక అకాల మరణం చెందినటువంటి రైతులకు సంబంధించి కూడా రైతు బీమా ఇప్పటి వరకు మెజార్టీ రైతులు కాదు, ఏ ఒక్క రైతు కూడా జగిత్యాల జిల్లాలో అందనటువంటి పరిస్థితి. మరి రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఎటువంటి కొర్రీలు లేకుండా చేస్తామని గతంలో చెప్పారు, కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ఒక్కింట్లో 2 ఈ పాస్బుక్లు ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తామనడము, అందులోనూ 31-32 రకాల సిల్లీ రీజన్స్ పేర్కొంటూ రిజెక్ట్ చేయడము, అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళరిగేలా చెప్పులరిగేలా తిన్నా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో మరొకసారి వల్ల రోడ్డెక్కారు. ఇక అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ క్వింటల్కి ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్పింది, కానీ ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు జగిత్యాల జిల్లాలో కూడా ప్రధానంగా 80% మంది దొడ్డు బియ్యాన్నే సాగు చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. మరి 20% మంది రైతులకు అందులో కూడా మెజార్టీ ఇప్పుడు నీటి సంపద పూర్తిగా లేక ఈ సర్కారు హయాంలో సరిగా నీరు విడుదల కాక మెజార్టీ రైతులు బీడుగా వదిలేసినటువంటి మనము ఇక్కడ గతంలో మొన్నటి వరకు ఈ పరిస్థితి చూసాం. మరి అసలేంటి పూర్తిగా నీరు విడుదల చేయకపోవడము, మెజార్టీ 80% మంది రైతులు దొడ్డు బియ్యాన్నే సాగు చేస్తున్న నేపథ్యంలో మరి 500 రూపాయల బోనస్ పూర్తి స్థాయి రైతు అందరికీ అన్ని రకాల వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నది ఈ మరొక డిమాండు. ఈ 4 రకాల డిమాండ్లు ప్రధానంగా వీరైతే కోరుతున్నారు. వారం రోజుల్లో ఖచ్చితమైన హామీ అమలు కాని పక్షంలో దసరా తర్వాత మరొకసారి రోడ్డెక్కుతామని అయితే రైతులు ఇవాళ హెచ్చరించారు. సునీత. రైట్.